ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము లూకా సువార్త 14వ అధ్యాయము 23వ వచనాల వరకు ధ్యానించుకుందాం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులు పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కను భుజింపవలెనని మిక్కిలి ఆశపడి తిని, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దానిని భుజింపనని మీతో చెప్పుచునని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతస్తులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇదిగో, నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు గాని, ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ అని చెప్పెను. వారు ఈ పనిని చేయబోవాడెవడని వారి అని తమలో తాము అడుగుకొన సాగిరి. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు పస్కా పండగ జరుపుకునే విధానమును గురించి మనము చూస్తున్నాం. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి దేవుని యొక్క ఈ పస్కా బలి పశువు వధించలేక అది భుజించడానికి తన శిష్యులతో పాటు మరి ఆయన కూర్చున్నప్పుడు, మరి అపోస్తలులు పంక్తిని అనగా ఒక క్రమశిక్షణలో వారందరూ కూడా కూర్చుండి ఉన్నారు. ఆ గడియ వచ్చినప్పుడు వారందరూ సమకూడి కూర్చుండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమ అద్భుతమైనటువంటి రాకడ గురించిన సాక్ష్యాన్ని, ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణతో కూడిన మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కను భుజింపవాలని మిక్కిలి ఆశపడి తిని. గమనించండి, ఆయన శ్రమ పడక మునుపు ఆ పస్కను ఆయన తన శిష్యులతో కలిసి భుజించాలని ఆయన కోరుకున్నట్లుగా తెలియచేశాడు. ఎందుకంటే అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, దేవుని రాజ్యము నెరవేరుట అనగా మీరందరూ దైవ రాజ్యంలో ప్రవేశిస్తారు, మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని ఒక నిరీక్షణ ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఒక నిరీక్షణతో కూడిన మాటలు ప్రభువారు తెలియచేస్తున్నాడు. అంతవరకు నేను ఇది భుజించను, కానీ దేవుని రాజ్యము ఖచ్చితంగా రాబోతుంది అని చెప్పి ఆయన ఆ గిన్నెను ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి, దీనిని తీసుకొని మీరు పంచుకొనుడి అని ఆ గిన్నెలో ఉన్న ద్రాక్షరసాన్ని కృతజ్ఞతాపూర్వకంగా వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆయన చెప్పే మాట ఏమిటంటే, ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువారు గిన్నెలో వారికి ద్రాక్షరసము ఇచ్చి, దేవుని రాజ్యం వచ్చు వరకు నేను అది మరి త్రాగను అంటే, ఒకరోజు దేవుని రాజ్యం రాబోతుంది. ఆ రోజు మరల మీరు నేను కలిసి మనము భోజనము చేయబోతున్నాం, త్రాగబోతున్నామని తన ఫ్యూచర్ గురించి ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని యొక్క బిడలారా, పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి
వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుటకే దీన్ని చేయడని చెప్పెను. తను రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిస్తూ, ఇది నా శరీరమని జ్ఞాపకము చేసుకునండి అని ప్రభు తన శిష్యులకు తెలియచేస్తా ఉన్నాడు. అది నా శరీరమని మీరు తీసుకొని తినుడి అని వారికి ఇస్తూ, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాన్ని మనము నేర్చుకోవాలి. మొదటిది ఏమిటంటే, యేసు ప్రభువారు తను రొట్టె ఇచ్చినప్పుడు మరి ఆయన తన శరీరానికి సూచించారు. ఎందుకంటే పస్కా బలి పశువు ఒక నిర్దోషి అయిన ఏడాది గొర్రెపిల్లను చంపి ఆ మాంసమును ఇశ్రాయేలులు భుజించటానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అధికారము, ఒక వాగ్దానము. ఇప్పుడు యేసు ప్రభువారు నిర్దోషమైనటువంటి నిష్కళంకమైనటువంటి మరి దేవుని గొర్రెపిల్ల అని యోహాను భక్తుడు సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభువారు మన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన పస్క బలి పశువుగా వధించవలసి ఉంది, వధించబడాలి. ప్రభువారు దానికి ముంగుర్తుగా ఒక రొట్టెను విరిచి, ఇది నా శరీరము. గమనించండి, చాలామంది ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రవక్తన యెషయా కూడా ఒక మాట తెలియచేశారు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసు ప్రభువారి శరీరము మన కొరకు గాయపరచబడింది. 39 కొరడ దెబ్బలు ఆయన తన శరీరమందు అనుభవించారు. కనుక ఎటువంటి వ్యాధి బాధలు మన శరీరంలో ఉన్నా ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను మనం భుజించినప్పుడు పశ్చాత్తాప హృదయముతో, పరిపూర్ణ విశ్వాసముతో ఆ రొట్టె గనుక మనం తినినప్పుడు, అది మన శరీరానికి వెళ్ళినప్పుడు, అది ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరముగా మనం ఎప్పుడైతే విశ్వాసముతో భుజిస్తున్నామో, అది మనకు గొప్ప ఆరోగ్యదాయకంగాను ఆశీర్వాదకరంగాను మిగులుతుంది. ఖచ్చితంగా అది మన శరీరానికి ఆరోగ్యదాయకంగా ప్రభువారు దీవిస్తున్నారు. అలాగే ద్రాక్షరసపు గిన్నెను ఆయన ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నేను మీ కొరకు చిందింపబోచున్న నిబంధన రక్తము అని చెప్పారు. ఒక క్రొత్త నిబంధన, పాత నిబంధన క్రొత్త నిబంధన అని ఉంది కదా. పాత నిబంధన కాలంలో గొర్రె రక్తమును చిలకరించేవారు. పావురాలు రక్తాన్ని కానీ కోళ్ళు రక్తమును కానీ దేవునికి అర్పించేవారు. కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే అది చిందించడం అనేది విశేషం. అది ఒక నూతన నిబంధన, క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా ప్రభు ఒక గిన్నెలో ఉన్న ద్రాక్షరసాన్ని చూపించి, ఇది నా రక్తములైన క్రొత్త నిబంధన అని ఆయన తెలియచేస్తూ, మరి ఇది మీరు తీసుకొని త్రాగుడి అని చెప్పారు. అయితే అదే సమయంలో మరొక విషయాన్ని ఆయన తెలియచేశారు. ఏంటంటే, నన్ను అప్పగించు వాని యొక్క చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. అంటే ఇస్కరియోతు యూదా కూడా ఆ స్థలములో కూర్చున్నాడు. గమనించండి, ఎవరైతే సమస్యాత్మకమైన వ్యక్తులు ఉంటారో, ఎవరైతే ఒక విధమైనటువంటి దేవుని ప్రజల పట్ల నేరారోపణ చేయాలనుకున్న వాళ్ళు ఉంటారో, అలాంటి వారు ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు నేరారోపణ చేయడానికి వారు పొంచి ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. ఏదో విధంగా వీరి మీద నేరం మోపేద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఒక మాట మనము గమనించాలి. ఇక్కడ ప్రభువును అప్పగించే వ్యక్తి తొందరలో ఆ ప్రభురాత్రి భోజనము ఇచ్చేస్తే అది తిని నేను త్వరగా వెళ్ళి ఆయనకు అప్పగించేస్తానని ఆయన ఎదురు చూస్తూ ఆ యొక్క
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బల్ల దగ్గర కూర్చొని ఉన్నాడు. అయితే వాక్యం మనకు ఎంత క్లియర్గా చెప్తుందంటే, నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు, కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పాను. చాలా జాగ్రత్తగా మనం ఇది గమనించాలి. చాలామంది సంఘాలు పాడు చేసేవారు, చాలామంది సేవకులకు దూషణం చేసేవారు ఎగిరి గంతులు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. కానీ ఎవరి వలన అయితే మనుష్య కుమారునికి, దేవుని సేవకులకు, సంఘానికి అనేక విధాలుగా మరి అప్పగించి నష్టము చేయాలనుకుంటున్నారో వారికి చాలా శ్రమలు ముందుకు దాగి ఉన్నాయి. చాలా భయంకరమైన నష్టాలు వారి జీవితానికి దాగున్నాయి. మనకేం కావట్లేదులే అని చెప్పి అపనింద మోపి పరిగెత్తుతూ ఉంటే హఠాత్తుగా వినాశం అనేది వారి జీవితానికి వచ్చినప్పుడు వారు తాళుకోలేరు. ఇస్కరియోతు యూదా త్వరగా చేతులు ముంచి రొట్టె తిని పరుగులెత్తుకుంటూ యేసును అర్పించడానికి గంతులేసి వెళ్ళిపోయాడు. కానీ భయంకరమైన చావు చావాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, ఎవరి చేత అప్పగించబడుతున్నాడు అంటే ఎవరైతే అప్పగించబోతున్నారో ఆ మనుషునికి భయంకరమైన శ్రమ కలగబోతుంది అని చెప్పి ప్రభువారు తెలియజేస్తా ఉన్నారు. మరి వారు ఈ పనిని చేయబోవాడెవడు అని తమలో తాము అడుగుకొనసాగిరి. ఉన్న శిష్యులందరికీ సందేహము కలిగింది. ఎవరు ప్రభువా అని, ఎవరు సంఘంలో కూడా కొంతమంది వెనక్కి కుట్ర పన్ని ఏదో చేయాలనుకుంటుంటారు. ఒకవేళ గనుక దైవ సేవకులు ఎవరు కావచ్చు, వాక్యం ద్వారా గనుక వారు ఆత్మచేత ప్రేరేపించబడి గద్దించి మాట్లాడినప్పుడు అందరూ ఒకరి ముఖాలు వారు చూసుకొని ఎవరు ఆ పని చేస్తున్నారు, ఎవరి వలన ఇది జరగబోతుంది అని అడుగుతారు. కానీ వారికి ఒకే ఒకటి జవాబు, ఏ రోజైతే ఆ వ్యక్తికి భయంకరమైన శ్రమ వచ్చి ఆయన భయంకరమైన శిక్ష విధి అనుభవిస్తారో అప్పుడు వాడే ఆ సంఘాలకు కానీ దేవునికి కానీ సేవకు కానీ ఇబ్బంది పట్టేవాడని గ్రహిస్తారు. ఈరోజు దేవుని ప్రియ బిడ్డలారా, మనం ప్రభువును అప్పగించే వారంగా కాకుండా ప్రభు పట్ల విశ్వాసం కలిగి తన సంఘాన్ని క్షేమాభివృద్ధి పరిచేవారంగా, సంఘంలో ఏ కార్యములున్నా మనం త్వరగా వెళ్ళి చేస్తూ దేవునికి మహిమకరంగా మంచి పని చేసేవారంగా ఉండేటట్లుగా మనము చూసుకోవాలని, మనం ఆ స్థితిలోనికి సిద్ధపడాలని యేసు నామములో మీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. విన్న వాక్యం మా హృదయాలకు దీవెనకరంగా ఉంచి మేము మీకు అప్పగించే వ్యక్తులుగా కాకుండా మమ్మును మేము మీకు అప్పగించుకుని వారుగాను, నిష్కలంక హృదయంతో మీ పరిచర్య చేయువారుగాను, ప్రభువా మీ పవిత్రమైన పస్క భుజిస్తూ నూతన నిబంధన జనులుగాను మీలో స్థిరంగా ఉండే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.